ఒక ఈ దఫా ఎలక్షన్‌లో స్పెషల్ ఏంటంటే, ఓ కుటుంబ కథా చిత్రం. సంప్రదాయబద్ధమైన బాధ్యతాయుతమైనటువంటి కుటుంబం, అలాగే బాధ్యతాయుతమైనటువంటి మిత్రుత్వ ధర్మం ఇది ప్రస్ఫుటంగా కనబడుతున్నటువంటిది. ఒకటి, తన భర్త కోసం భార్య, భార్య కోసం భర్త. తన భార్యని అవమానించారని అసెంబ్లీని వదిలేసినటువంటి భర్త ఇవాళ సాధించినటువంటి భర్త ముఖ్యమంత్రిగా అడుగు పెడుతుంటే ఇంట్లో ఉండి చూస్తూ ట్వీట్ చేసినటువంటి భువనేశ్వర్ గారు. అది ఒకవైపు. మరొక వైపు జైలుకి చంద్రబాబు వెళ్ళినటువంటి సందర్భంలో కుటుంబం కలిసి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి తోడు నిలబడినటువంటి అంశం. అలాగే ఇప్పుడు తాజాగా మంత్రిగా మరొక వైపున శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి లోకేష్ని ఆశీర్వదించినటువంటి మామ బాలయ్య. ఇది ఓవరాల్గా సంప్రదాయ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని కోరుకుంటామో అలాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి విజువల్స్ కనబడుతున్నాయి మనకి.